ఇప్పుడైతే కేక్ డెలివరీకి రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా సెట్ చేసాము, యూబర్ కూడా బుక్ చేసాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. కస్టమర్ మనకి ఆర్డర్ పెట్టినప్పుడే చెప్పారు కరెక్ట్ టైంకి అయితే రావాలని చెప్పి. సో మనమైతే కస్టమర్ చెప్పిన టైంకి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత మనం అంతకు ముందు వీడియోస్లో కూడా షేర్ చేసాం కదండి, వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి. కస్టమర్ 6 o'clockకి చెప్పారనమాట డెలివరీ టైమ్. సో మనం 6 o'clock అయితే రీచ్ అయిపోయాము. సో ఎప్పటిలాగే మనం ఇక్కడైతే 1 hour వెయిట్ చేసామన్నమాట. 7 o'clock or 7:15 వరకు అయితే కేక్ కటింగ్ అయితే అవ్వలేదు. అండ్ కేక్ కటింగ్ అయ్యే 15 to 20 minutes అయితే మనకి కస్టమర్ చెప్పమని చెప్తామన్నమాట, కేక్ సెట్ చేయమని చెప్పి. సో ఈ లోపు మ్యాజిక్ షో ఇంకా కొంచెం యాక్టివిటీస్ అయితే అవుతూ ఉంటాయి స్టేజ్ మీద. సో అవి ఒకవైపు అవుతూ ఉంటే నేను ఒకవైపు అయితే కేక్ సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో నాకు తోడుగా మా చెల్లి అయితే వచ్చిందనమాట. సో ఎప్పుడైనా కొంచెం మంచి కేక్స్ అయితే కనుక వీడియో షూట్ చేయడం కానీ ఇంకా కొన్ని కేక్స్ అయితే మాత్రం హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట తనైతే. కస్టమర్ అయితే మనకి మరీ చెప్పారు పీచ్ కలర్ కేక్ కావాలని చెప్పారనమాట. అండ్ ఒక రిఫరెన్స్ పిక్చర్ కూడా పెట్టారు మనం చేసిన కేకే, అది కొంచెం షైనీగా ఉంటుంది అనమాట. సేమ్ అదే షైనీ కూడా కావాలని చెప్పారనమాట. దానికోసం మనం అయితే సిల్వర్ స్ప్రేన్ అయితే యూస్ చేసామండి. కేక్ సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇలా కూర్చున్నాం అనమాట. నేను యూస్ చేసే కేక్ డెకరేటివ్ మెటీరియల్ కానీ రా మెటీరియల్ కానీ అంతా కూడా వైజాగ్లోనే తీసుకుంటాను. ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి.